వెల్కమ్ టు ఐఏసీ గ్రూప్ డి మాక్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ ఈస్ కుషీనగర ద ఫేమస్ రిలీజియన్ సెంటర్ బుద్ధిస్ట్ అనే అడుగుతున్నారు. సో కుషీనగర అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా అని ఉన్నాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో ఈ కుషీనారా అనేది మనకి ఇప్పుడు ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. బుద్ధుడు ఎవరైతే ఉన్నారో గౌతమ బుద్ధ, సో ఆయన చనిపోయిన ప్లేస్ ఏదంటే మనకి కుషీనారాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆయన పుట్టిన ప్రదేశం ఏది అంటే లుంబిని. సో బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లుంబినిగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆయన చనిపోయిన ప్లేస్ ఏది అంటే కుషీనారాగా గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో అలాగే మనకి బీహార్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అంటే నలందా వన విహార్. సో నలందా వన విహార్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్ ఏరియా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి ఏ స్తూపా ఉంది, విచ్ స్తూపా ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్, దట్ ఈస్ సాంచీ స్తూపా. సో మనకి సాంచీ స్తూపం అనేది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో బుద్ధుడికి సంబంధించి సాంచీ స్తూపా ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. ద నెక్స్ట్ వన్ నలందా వనవిహార్ ఈజ్ ఇన్ బీహార్ ఏరియా. బోధ్గయ అనేది కూడా మనకి బీహార్లోనే ఉంది. అలాగే లుంబిని అనేది మనకు వచ్చేసి నేపాల్ ప్రాంతంలో ఉంది. బుద్ధుడు పుట్టింది ఇక్కడ. సో నెక్స్ట్ బుద్ధుడు చనిపోయింది కుషీనారాలో. అలాగే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది, దట్ ఈస్ ఇన్ బీహార్. అండ్ యాజ్ వెల్ ఎస్ బుద్ధుడి యొక్క స్తూపం ఏదైతే ఉందో అతిపెద్ద స్తూపం అంటాం. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్తూపా దట్ ఈస్ అ సాంచీ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. రైత్వారీ సిస్టమ్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ ద రీజన్ ఆఫ్. సో మనకి రైత్వారీ విధానం అనేది భారతదేశంలో అసలు మొట్టమొదటిగా దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మున్రో అంటాం. సో సర్ థామస్ మున్రో ఎవరైతే ఉన్నారో సో ఈయన రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ద ఫస్ట్ రైత్వారీ సిస్టమ్ ఈ స్టార్టెడ్ బై థామస్ మున్రోగా గుర్తుపెట్టుకోండి. సో ఆయన స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే మనకి దట్ ఈస్ ఇన్ మద్రాస్ ఏరియా. సో మద్రాస్ ఏదైతే ముఖ్యంగా ఉందో సో మద్రాస్ ప్రావిన్సీలో ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ ద నేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ గివెన్ బై. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాక్చువల్గా మనకి ఏవో హ్యూమ్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ రిటైర్డ్ ఆఫీసర్. సో ఆయన మనకి ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించడానికి వన్ ఆఫ్ ద కారకులుగా. సో ద రీజన్ బిహైండ్ దట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దట్ ఈస్ ఏవో హ్యూమ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలాంటి ఇండియన్ అంటే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని ఐడియా ఇచ్చింది లేదా దానికి బ్యాక్గ్రౌండ్గా సపోర్ట్గా నిలిచింది ఎవరు అంటే ఏవో హ్యూమ్. కానీ ఆ పార్టీకి ఆ పొలిటికల్ ఆర్గనైజేషన్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరుని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. సో దాదాబాయి నౌరోజీ ఆ పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. అలాగే మనకి 1885 మొట్టమొదటిగా ఎప్పుడు జరిగింది అంటే ద ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1885 ఇన్ డిసెంబర్ మంత్. అలా 1885 డిసెంబర్ మంత్లో సో మొట్టమొదటిగా ఐఎన్సీకి అధ్యక్షత వహించింది ఎవరు అని అడుగుతారు. ద ఫస్ట్ ప్రెసిడెంట్ టు దట్ ఐఎన్సీ ఇన్ 1885 అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ డబ్ల్యూసీ బెనర్జీ. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ ద గ్రీక్ అంబాసిడర్ మెగస్థెనీస్ వాజ్ సెంట్ టు ద కోర్ట్ ఆఫ్. సో మనకి గ్రీకు రాయబారి ఎవరైతే ఉన్నారో మెగస్థెనీస్ అనే ఆయన. సో ఆయన ఏ కోర్టుకి పంపారంటే ఏ ఆస్థానానికి, యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆస్థానం అని రావాలి. సో ఏ ఆస్థానానికి పంపారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అశోక, చంద్రగుప్త మౌర్య, సముద్రగుప్త, అక్బర్ అని ఉంది. సో మనకి సెలుకస్ నికేటర్ అంటున్నాం. సెలుకస్ నికేటర్. సో సెలుకస్ నికేటర్ సెంట్ ఎవరిని పంపించారు అంటే సో దట్ ఈస్ అ మెగస్థెనీస్. ఎవరి దగ్గరికి పంపించారు అంటే చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి మెగస్థెనీస్ని అంబాసిడర్గా రాయబారిగా పంపించింది ఎవరు అంటే సెలుకస్ నికేటర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మెగస్థెనీస్ రోట్ విచ్ బుక్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండికా. సో మెగస్థెనీస్ రాసిన పుస్తకం పేరు వచ్చేసి మనకి ఇండికాగా గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ అ మెయిన్ థింగ్. నెక్స్ట్ సముద్రగుప్తుని ఏమని పిలుస్తారంటే ఆల్రెడీ మీకు తెలుసు ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి సముద్రగుప్తుని పిలవడం జరుగుతుంది. అశోకుడు ఫాలో అయిన రిలీజన్ ఏదంటే బుద్ధిజం. సో అశోకునికి సంబంధం ఉంది. అశోకుడు ఏ ప్రిన్సిపల్ని ఏ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు అంటే ధర్మ మార్గం లేదా ధమ్మ ప్రిన్సిపల్ అంటాం లేదా ధర్మ మార్గం అంటాం. సో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ కోల్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఈజ్ హైయెస్ట్. సో జనరల్గా మనకి కోల్ అంటే బొగ్గు ఏదైతే ఉంటుందో సో దాంట్లో ప్రధానంగా ఉండేది ఏది అంటే మనకి కార్బన్ అని చెప్తాం. సో కార్బన్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది అధికంగా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కార్బన్ పర్సంటేజ్. ఉన్న కార్బన్ పర్సంటేజ్ని బట్టి అది నాణ్యమైన బొగ్గ లేకపోతే చీపెస్ట్ బొగ్గ అనేది చెప్తూ ఉంటారు. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఉంటే సో దానిని ఏ కోల్ అని పిలుస్తారంటే ఆంథ్రసైట్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ సెకండ్ ప్యూరెస్ట్ కోల్ వచ్చేసి మనకి బిటుమినస్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైప్ అని చెప్తాం. దిస్ ఇస్
సెకండ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి లిగ్నైట్గా ఉంటుంది. ఆంథ్రసైట్, బిటుమినస్, లిగ్నైట్ ఇవన్నీ కూడా కార్బన్ యొక్క శాతాన్ని బట్టి, బొగ్గులో కార్బన్ యొక్క శాతాన్ని బట్టి చెప్పొచ్చు. ఇక్కడ ఏమైనా అడుగుతున్నారు అంటే బొగ్గులో కార్బన్ యొక్క శాతం ఎక్కువగా ఉండేది, హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ ద కోల్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆంథ్రసైట్. అయితే ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసే కోల్ ఏది, భారతదేశంలో ఎక్కువగా యూజ్ చేసే బొగ్గు ఏది అంటే సో దట్ ఈస్ అ బిటుమినస్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ డజంట్ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ బోర్డర్? ఈ క్రింది వాటిలో దేనికి అంతర్జాతీయ బోర్డర్ లేదు అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఇండియా చూసుకుంటే ఇటు సైడ్ మనకి నేపాల్ ఏరియా ఉంది. సో నేపాల్ని ఆనుకొని మనకి ఏమున్నాయంటే వన్ ఈజ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ దర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బీహార్ ఈజ్ దర్. సో బీహార్, ఉత్తరప్రదేశ్ రెండు కూడా నేపాల్ని తాకుతూ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఆ రెండు ఇంటర్నేషనల్ బోర్డర్ ఉన్నాయని చెప్తాం. కాబట్టి ఈ రెండు కాదు, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్కి అంతర్జాతీయ సరిహద్దు ఉంది కానీ ఇక్కడ ఏమని అడుగుతున్నారు, లేనిది అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఇటువైపు వచ్చేస్తే మనకి ఇక్కడ ఉన్న స్టేట్ ఏది అంటే దట్ ఈస్ అ పంజాబ్ ఏరియా అంటాం. సో ఇటు ఉన్న స్టేట్ ఏది అంటే దట్ ఈస్ అ హర్యానా అంటాం. సో పంజాబ్ ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే పాకిస్తాన్. సో దీనికి కూడా అంతర్జాతీయ సరిహద్దు ఉంది కాబట్టి సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో దీనికి కూడా అంతర్జాతీయ సరిహద్దు ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి మెయిన్గా ఏదంటే హర్యానా. సో హర్యానా అనే ప్రాంతాన్ని ఏదైతే ఉందో సో దీనికి అంతర్జాతీయ సరిహద్దు అనేది లేదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బోర్డర్? సో దట్ ఈస్ అ హర్యానా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ సాత్పురా? సో జనరల్గా మనం మధ్యప్రదేశ్ ఏరియా తీసుకుంటే మధ్యప్రదేశ్ ఏరియాలో మనకి రెండు మౌంటైన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం వింధ్యా అంటాం అండ్ రెండోది వచ్చేసి సాత్పురా అంటాం. సో ఈ వింధ్యా సత్పురాల్లో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే సత్పురా పర్వతాల్లో ఎస్పెషల్లీ హైయెస్ట్ శిఖరం ఏది అని అడుగుతున్నారు. సో గురు శిఖర్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఆరావళి పర్వతాలు. ఆరావళి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి దట్ ఈస్ అ గురు శిఖర్. సో నెక్స్ట్ మనకి వింధ్యా సత్పురాల్లోనే హైయెస్ట్ పీక్గా దేని చెప్తామంటే మనం ధూప్గర్ని చెప్తాం. సో ఈ ధూప్గర్ అనేది ఎస్పెషల్లీ ఎక్కడుందంటే మనకి సత్పురాలో ఉంది. సో సత్పురాలో ఉన్నది ఏది అంటే మనకి ధూప్గర్. సో పచ్బరి అనేది ఒక బయోస్పియర్ కావచ్చు, నేషనల్ పార్క్ కావచ్చు. సో ఇది మనకి ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ ఏరియాలో ఉంది. సో నెక్స్ట్ మహేంద్రగిరి అనేది మనకి ఎక్కడుందంటే ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమల్లో ఉన్నది ఏది అంటే మహేంద్రగిరిగా చెప్పొచ్చు. సో తూర్పు కనుమల్లో మహేంద్రగిరి ఉంది, ఆరావళి గురుశిఖర్లో ఉంది, పచ్మరి అనేది ఒక జాతీయ పార్క్ లేదా బయోస్పియర్ గా చెప్పొచ్చు. సో ఇంకా మిగిలింది ఏది అంటే మనకి ధూప్గర్. సో ధూప్గర్ అనేది వింధ్యా సత్పురాల్లోనే అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఏ శ్రేణిలో ఉంది అంటే దట్ ఈస్ ఏ సత్పురా ఏరియా అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. In the center state financial relation in India, Gadgil formula is used in. So Gadgil formula ఏదైతే ఉందో భారతదేశంలోని కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో దేనిలో ఉపయోగపడుతుంది అని అడిగారు. యాక్చువల్గా మనకి గాడ్గిల్ ఫార్ములా అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1969. సో 1969లో ఈ ప్రపోజల్ అనేది జరిగింది. ఇది ముఖ్యంగా దేనికోసం అంటే ఎలొకేటింగ్ ద సెంట్రల్ అసిస్టెన్సీ ఫర్ ద స్టేట్ ప్లాన్స్. సో మనకి ఇది ఎందుకోసము అంటే రాష్ట్ర ప్రణాళికలకు కేంద్రం సహాయాన్ని కేటాయించడం కోసం. అంటే ఏవైతే రాష్ట్ర ప్రణాళికలు మనం 5 years ప్లాన్స్ అని మాట్లాడుతూ ఉంటాం కదా, ప్లానింగ్ అని మాట్లాడతాం. సో ఈ స్టేట్ ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సెంట్రల్ నుంచి సహాయం అందించడం కోసం, ఫండ్స్ కోసం. సో దానికి ఉన్న నమూనాని మనం ఏం చెప్తామంటే గాడ్గిల్ ప్రణాళిక లేదా గాడ్గిల్ యోజన అంటాం. సో దాన్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1969లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, ద సైజ్ ఆఫ్ ద మార్కెట్ ఫర్ ఏ ప్రొడక్ట్ రిఫర్స్ టు. సో ఉత్పత్తి కోసం మార్కెట్ యొక్క పరిమాణం దేన్ని సూచిస్తుంది అంటున్నాం. సో జనరల్గా మనకి ఒక మార్కెట్ పరిమాణం పెద్దదా అంటే ఒక మార్కెట్ ఈజ్ అ బిగ్గర్ మార్కెట్ ఆర్ స్మాలర్ మార్కెట్. సో అదంతా కూడా మనకి ప్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రొడక్షన్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సో మనం పర్చేస్ ఎవరైతే చేస్తారో, కొనుగోలు ఎవరైతే చేస్తారో వాని మీద ఆధారపడి ఉంటుంది. సో కొనుగోలుదారులు ఎక్కువగా ఉంటే సో దాన్ని బట్టి మనకి ఏంటి అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రొడక్షన్ బట్టి ఆ మార్కెట్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమని అడుగుతున్నా అంటే ఉత్పత్తి కోసం మార్కెట్ పరిమాణం అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఉత్పత్తి యొక్క సంభావ్య కొనుగోలుదారుల యొక్క సంఖ్యని సూచిస్తుంది. అంటే ఇట్ విల్ డిసైడెడ్ నెంబర్ ఆఫ్ పొటెన్షియల్ బయర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో నెంబర్ ఆఫ్ పొటెన్షియల్ బయర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ని సో ఇట్ విల్ డిసైడెడ్ అని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డిసైడింగ్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. సో మనకి కేంద్ర నిర్ణయించే ఏదైతే కేంద్ర పన్నులు అంటాం కదా, సో ఈ పన్నులు ఏవైతే ఉంటాయో రాష్ట్ర వాటా ఎంత ఉంటుంది, రాష్ట్రానికి ఎంత ఇవ్వచ్చు, సో పర్టికులర్ రాష్ట్రానికి పర్టికులర్గా ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫినాన్స్ కమిషన్, నీతి ఆయోగ్, ఎలక్షన్ కమిషన్, ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారు. సో మనకి ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ డిసైడెడ్, ఇది డిసైడ్ చేస్తుంది. సో ఏ స్టేట్కి ఎంతవరకు షేర్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనకి కేంద్రాలు
రాష్ట్రాలకి కేటాయించే పన్నులు ఏవైతే ఉంటాయో, సో ఇచ్చే పన్నులు ఏవైతే ఉంటాయో, షేరింగ్ ఏదైతే ఉంటుందో, సో అదంతా కూడా నిర్ణయించేది ఎవరు అంటే ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ ని అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ప్రెసెంట్ ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్. నెక్స్ట్ వన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ అ స్టేట్ కెనాట్ బి ఎక్సీడెడ్. సో మనకి రాష్ట్ర అసెంబ్లీ అండ్ రాష్ట్ర విధాన పరిషత్ అంటాం, విధాన సభ అండ్ విధాన పరిషత్ అంటాం. సో మనకి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న సభ్యులు ఎంత మించకూడదు అంటున్నారు. సో ఎంత మించకూడదు అంటే అండ్ 1/3 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఆ రాష్ట్రంలోని అసెంబ్లీలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళల్లో 1/3 సంఖ్య ఎంతైతే ఉంటుందో సో వాళ్ళని దాటకూడదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో మనకి ఎగ్జాంపుల్గా మనకి 60 ఉన్నారు అనుకుందాం, 60 ఉన్నారు అనుకుందాం. సో 60/3 అంటే ఎంత మనకి 20 వస్తారు. అంటే ఒక స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 20 మంది ఉండొచ్చు కానీ 20 మంది దాటి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాం. అంటే ఎంత దాటి ఉండకూడదు అంటే 1/3 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్తాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మంత్లీ శాలరీ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి యొక్క శాలరీ జీతం ఎంత అని అడుగుతున్నారు. సో ఆన్సర్ మనకు ఆల్రెడీ తెలుసు, డైరెక్ట్లీ 5 lakhs. సో 5 లక్షలు అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క మంత్లీ శాలరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. హూ ఇస్ ద ఫస్ట్ విమెన్ ఫైటర్ పైలట్ ఆఫ్ ఇండియా అట్ ద రిపబ్లిక్ డే ప్యారడే? ఇటీవల జరిగిన ఏవైతే రిపబ్లిక్ ప్యారడే జరిగిందో సో దాంట్లో ఫస్ట్ విమెన్ పైలటర్గా ఎవరు పాల్గొన్నారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి భావనా కాంత్ ఉన్నారు, అండ్ మోహన్ సింగ్ ఉన్నారు, అవాని చతుర్వేది ఉన్నారు, అండ్ శివాంగి సింగ్. సో మనకి ఆన్సర్ వచ్చేసి భావనా కాంత్. సో భావనా కాంత్ ఈస్ ద ఫస్ట్ విమెన్ ఫైటర్ హూ రిప్రజెంటెడ్ ఇన్ దట్ రీసెంట్లీ హ్యాపెన్ ద రిపబ్లిక్ ప్యారడే. సో రీసెంట్గా జరిగిన రిపబ్లిక్ ప్యారడేలో ఫస్ట్ విమెన్ పైలటర్గా సో ఎవరు అక్కడ పాల్గొన్నారు అంటే భావనా కాంత్. సో ద నెక్స్ట్ వన్, సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులో మహిళా క్రీడాకారిణికి అత్యున్నత గౌరవం అయిన బెలిందా క్లర్క్ అవార్డ్ 2020-21 పొందిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బెలిందా క్లర్క్ అవార్డ్ ఏదైతే ఉందో 2020-21లో సో ఏ క్రీడాకారిణికి, ఏ మహిళా క్రీడాకారిణికి ఈ అవార్డు దక్కింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బ్యాత్ మూనీ. సో బ్యాత్ మూనీ ఎవరైతే ఉన్నారో సో ఈమెకి 2020-21కి బెలిందా క్లార్క్ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ inked a year of the environment partnership with the which country for the year 2021? 2021కి గాను భారతదేశం ఏ దేశంతో ఇయర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనే భాగస్వామ్యాన్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రష్యా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్రాన్స్. యాక్చువల్గా మనకి ఇయర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే అటు ఇండియా ఇటు ఫ్రాన్స్ ఈ రెండు కలిసి మనకి ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం ప్రొటెక్షన్ కోసం, రినవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ కోసం, లేకపోతే పొల్యూషన్ని తగ్గించడం కోసం సో ఇట్లా మనకి వాతావరణానికి సంబంధించిన ఏవైతే డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా చర్యలు ఉంటాయో సో ఈ రెండు కంట్రీస్ కలిసి కంబైన్డ్ పాలసీలతో కానీ ఒక న్యూ ఇన్నోవేషన్స్తో కానీ ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం, పరిరక్షణ చేయడం అనే ఒక థీమ్తో సో ఎన్విరాన్మెంట్ ఇయర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇండియాతో పాటు పార్ట్నర్షిప్గా ఏ కంట్రీ ఉంటుంది అంటే దట్ ఈస్ ఫ్రాన్స్. సో ద నెక్స్ట్ వన్, which company has tied up with the Russian Aircraft Corporation MiG to provide post warranty support to the Indian Navy jets? ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే భారత నావీ జెట్లకి పోస్ట్ వారంటీ సహాయాన్ని అందించడం కోసం రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ మిగ్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. సో రీసెంట్గా మనకి క్రౌన్ గ్రూప్ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ టైడ్ అప్ విత్ దట్ రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ టు ప్రొవైడ్ పోస్ట్ వారంటీ సపోర్ట్ టు దట్ ఇండియన్ నావీ జెట్స్గా చెప్పొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి క్రౌన్ గ్రూప్. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిచ్యువేటెడ్? సో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందరికీ తెలుసు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఏరియా. సో అలాగే మనకి న్యూఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సో న్యూఢిల్లీ. అలాగే మనకి ముంబైలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, బృహదీశ్వర టెంపుల్ ఇన్ తంజావూర్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో బృహదీశ్వర ఆలయం ఏదైతే ఉందో అది ఎక్కడ ఉందని అడుగుతున్నారు. తంజావూర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఏరియా. సో దీన్ని ఎవరు కట్టించారు అంటే రాజరాజ చోళ. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. సో రాజరాజ చోళుడు సో దీన్ని బృహదీశ్వర ఆలయాన్ని కట్టించడం జరిగింది. లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ లొకేటెడ్ ఇన్ తంజావూర్ ఏరియా. అలాగే మనకి బీహార్లో ఇంపార్టెంట్గా ఏది ఉందంటే బోధ్ గయా. ఇందాకలే ఫస్ట్ అని చెప్పుకున్నాం. సో బోధ్ గయా టెంపుల్ అనేది మనకి ఎక్కడ ఉందంటే సో బీహార్ ఏరియాలో. నెక్స్ట్ వన్,
కోపెన్హగన్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. మనకి కోపెన్హగన్ ఏదైతే ఉందో సో ఈ కోపెన్హగన్ అనేది ఏ రాష్ట్రం యొక్క రాజధాని అని అడుగుతున్నారు. సో జమైకా, ఆస్ట్రియా, ఒమన్ అండ్ డెన్మార్క్. సో జమైకా యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏది అంటే కింగ్స్టన్. ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే వియన్నా. అలాగే ఒమన్కి వచ్చేసి మనకి మస్కట్. అలాగే కోపెన్హెగ్ ఏదైతే ఉందో సో దానికి వచ్చేసి మనకి అది దేనికి క్యాపిటల్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి డెన్మార్క్. సో డెన్మార్క్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ యూజ్డ్ టు ద క్రియేట్ అ లింక్ టు అ వెబ్ పేజ్, అ పిక్చర్ అండ్ ఈమెయిల్ టు అడ్రస్ అ ప్రోగ్రామ్. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే వెబ్ పేజ్ గురించి, ఆ వెబ్ పేజ్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కానీ ఒక పర్టికులర్ ఇమేజ్కి కానీ సో అది పోస్ట్ చేయడం కోసం, క్రియేట్ చేయడం కోసం సో దానికోసం మనం ఏం వాడతామని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి హైపర్ లింక్ని క్రియేట్ చేస్తారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.